ఈ రోజు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర 8వ భాగం చెప్పుకుందాం. వీరభోజాచార్యుల దంపతులు పరమానందంతో ఆ పుత్రుణ్ణి ఇంటికి తీసుకుని వెళ్ళారు. ఇంటికి వెళ్ళాక ఆ పుత్రుణ్ణి బంధువులకి, గురువులకి, శిష్యులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ పరిచయం చేసి ఆ పుత్రుడు సామాన్యుడు కాదని, శ్రీమన్నారాయణుడు అంశని, అత్రి మహర్షి గారిచే వాళ్లకు దక్కారని చెప్పి ఆ పుత్రుని గురించి పుత్రోత్సాహంతో చాలా గొప్పగా చెప్పారు వీరభోజాచార్యులు. వీరభొట్లయ్య తండ్రి బాటలోనే నడిచాడు. తల్లికి ముద్దుల కొడుకయ్యాడు. గురువులకు మంచి శిష్యుడయ్యాడు. చిన్నతనంలోనే వేదాంతాలు నేర్చుకున్నాడు. గురువులకు ఆ శిష్యుణ్ణి చూస్తే పరమానందం పొందేవారు. గురువుల దగ్గర విద్యను అంత తొందరగా నేర్చుకోవడం చూసిన వీరభోజాచార్యుల దంపతులు మురిసిపోయేవారు. ఆ తల్లి వీరపాపమాంబ రోజు తన కొడుకుకు దిష్టి తీసుకుని మురిసిపోయింది. మనం ఒకటి తలిస్తే ఆ శివుడు ఒకటి తలిసినట్టు వీరభోజాచార్యులు శివైక్యం చెందారు. పుత్రుడి మీద ప్రేమతో సతీ సహగమనం కూడా చెయ్యలేదు ఆ తల్లి. పాపాగ్ని మఠానికి వారసత్వంగా వీరంబొట్లయ్య మఠాధీశులు అయ్యారు. కానీ వీరంబొట్లయ్యకు మఠాధీశులుగా ఉండడం ఇష్టం లేదు. దేశ సంచారానికి వెళ్ళాలి అనుకుంటాడు. ఆ విషయాన్ని తల్లికి చెప్పాడు. తర్వాత ఏమైందంటే నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చెయ్యండి. నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.